నమస్తే. నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. తెలుగులో ఒక సామెత ఉంటుంది. అమ్మ పెట్టది అడక తిననీయది అని. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. సాధారణంగా వెదర్ అప్డేట్స్ ఇవ్వడానికి వాతావరణ శాఖ ఒకటి ఉంటుంది. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఢిల్లీలో ఒక కార్యాలయం ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా దానికి కార్యాలయాలు ఉంటాయి, రాడార్లు ఉంటాయి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక శాఖ దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంటు ఆ అంశాలన్నింటినీ చూస్తూ ఉంటారు. ఈ భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు చలికాలమైన, ఎండాకాలమైన, వర్షాకాలమైన ఎప్పటికప్పుడు వాతావరణ అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. ప్రభుత్వానికి ఆ అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఎట్లా ఉండే, భారత వాతావరణ శాఖ ఇవాళ వర్షం పడుతుంది అని ఒక అలర్ట్ ఇస్తుంది. ముందు రోజు పేపర్లో వచ్చేది, రేపు వర్షం పడే అవకాశం ఉంది అని. కానీ ఆ రోజు విపరీతమైన ఎండ కొట్టేది. అదొక జోక్ లాగా మారిపోయింది. చాలా సినిమాల్లో కూడా వచ్చింది. ఇవాళ వాతావరణ శాఖ వర్షం పడుతుంది అని చెప్పింది అంటే, ఇవాళ వర్షం పడది, విపరీతమైన ఎండ కొడుతుంది, మనం బట్టలు ఆరేసుకోవచ్చు, వడియాలు పెట్టుకోవచ్చు, బయట ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పి ఒక పెద్ద జోక్ ఉన్నది. కానీ అట్లాంటి దాన్ని కంప్లీట్గా మార్చేస్తూ వాతావరణ శాఖ ఫుల్లీ ఎక్విప్డ్, కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి వాతావరణ శాఖ కంటే మెరుగ్గా కూడా ఒక యువకుడు వెదర్ అప్డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. తెలంగాణ వెదర్మెన్ పేరుతోటి ట్విట్టర్లో ఒక హ్యాండిల్ పెట్టేసి ఎప్పటికప్పుడు అక్యురేట్గా, పిన్ పాయింట్ అక్యురేట్గా వెదర్ అప్డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. కొన్నేళ్లుగా ఆయన అప్డేట్స్ ఇస్తూ ఉన్నాడు. ఆయన పేరు బాలాజీ. ఆయన జేఎన్టీయూ స్టూడెంట్ బీటెక్ చేస్తూనే వెదర్ మీద ఇంత రీసెర్చ్ చేసి ఇంత అద్భుతంగా అక్యురేట్గా వెదర్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నాడు. అవి ఎంత అక్యురేట్గా ఉంటాయి అంటే, పలానా రోజు పలానా 3 గంటల 10 నిమిషాలకు వర్షం స్టార్ట్ అవుతుంది అంటే 3 గంటల 10 నిమిషాలకు, 11 నిమిషాలకు, 12 నిమిషాలకు ఖచ్చితంగా వర్షం స్టార్ట్ అవుతుంది. గంట సేపు వర్షం పడి ఆగిపోతుంది అంటే ఆ గంట సేపే వర్షం పడుతుంది, ఆగుతుంది. ఇవాళ చినుకులే పడతాయి అని ఆయన చెప్పిండు అంటే చినుకులే పడతాయి. ఆయన చెప్పిన ఎంత టైం ఫ్రేమ్ చెప్తాడో ఆ టైం ఫ్రేమ్కి ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా అంతే పడుతుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇట్లా. అంటే మహిళలకు కూడా ఎంత ఫ్లెక్సిబిలిటీ అయిందంటే, ఒకప్పుడు బట్టలు ఆరేసుకోవాలంటే పాపం వాళ్ళు ఎటన్నా పోవాలంటే ఇబ్బంది పడేటోళ్ళు. ఇప్పుడు కరెక్ట్ అయిన వెదర్ అప్డేట్ చూసుకొని ఇగో ఈ గంట సేపు వర్షం పడుతుంది, సో అంతలోపు బట్టలు ఆరేసుకోవాలి, తీసుకోవాలని అంత ఫ్లెక్సిబిలిటీ వచ్చింది వెదర్లో. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిన అంటే, వెదర్ అప్డేట్స్ ఎంత ఫ్లెక్సిబుల్గా మారినాయి, ఎంత అక్యురేట్గా ఉంటున్నాయి అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పిన. వాస్తవంగా జరుగుతూ ఉన్నది. సో అంత అక్యురేట్గా ఇస్తున్న వ్యక్తికి రిస్ట్రిక్ట్ చేయాలి అని చెప్పి భారత వాతావరణ శాఖ ప్రయత్నం చేస్తూ ఉంది. వీళ్ళు ఎట్లా చక్కగా ఇయ్యరు, వీళ్ళు ఇచ్చేవి అక్యురేట్గా ఉండయి. ఏదో ఇవాళ వర్షం పడుతుంది అని చెప్పి ఒక మ్యాప్ రిలీజ్ చేస్తారు, 4 ముక్కలు రాసి పెడతారు. అది ఎప్పుడు పడుతుంది, ఏ టైం పడుతుంది, ఎట్లా పడుతుంది అనేది అది అసలు అర్థం కాదు, పాడు కాదు ఎవరికి. ఈయన పర్ఫెక్ట్ అక్యురేట్గా ఏ ఏరియాలో, ఎంత లిమిటెడ్ ఏరియాలో, ఏ జిల్లాలో, ఆ జిల్లాలో కూడా ఎంత పరిధిలో వర్షం పడుతుంది, ఎంత క్వాంటిటీలో వర్షం పడుతుంది, ఇవన్నీ కూడా ప్రతి పిన్ పాయింట్, ప్రతి చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చాలా అక్యురేట్గా అలర్ట్స్ ఇస్తూ ఉన్నాడు. దానివల్ల ఏమవుతుంది, రైతులు ఒకవేళ పంట ఆరబెట్టుకున్నారు అనుకో, వర్షం పడుతుంది అంటే వాళ్ళు పోయి పంట తీసి కుప్ప పోసుకొని వస్తారు. లేదంటే పొలం దున్నుకోవడమో ఇంకొకటి రైతులకు చాలా పనులు ఉంటాయి, రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా ప్రభుత్వానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ వెదర్ అప్డేట్స్. అప్పుడు ఏం చేయాలి, నేను అప్రిషియేట్ చేయాలి, నేను పిలుచుకొని వాళ్ళ ఆఫీస్లో కూర్చోబెట్టుకొని, బాబు నువ్వు ఇట్లా ఇస్తూ మన ప్రభుత్వం ద్వారా ఇద్దామని చెప్పి ఆయన ప్రభుత్వం ద్వారా ఇప్పించాలి, ఆయన కూర్చోబెట్టుకొని ఇంకా సన్మానించాలి, ఇంకేమైనా చేయాలి, ఆయన అప్రిషియేట్ చేయాలి. కానీ ఏం చేస్తూ ఉన్నారు, ఎప్పుడైతే అయినా అక్యురేట్గా ఈ డేటా ఇవ్వడం మొదలుపెట్టిండో అప్పటి నుంచి ఆయనకి ఏదైతే ఈ రాడార్ ఉందో దాన్ని యాక్సెస్ ఇవ్వము అని చెప్పేసి దాన్ని యాక్సెస్ ఆపేసారు. వాళ్ళ వెబ్సైట్లో డేటా అంతకుముందు పెట్టేది, ఈ క్లౌడ్ మూమెంట్ ఇవన్నీ అందులో వస్తూ ఉంటాయి. మామూలుగా ఐఎండి వెబ్సైట్ అని ఉంటుంది, ఇండియన్ మెట్రియోలాజికల్ డిపార్ట్మెంట్ ఆ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఈ క్లౌడ్ మూమెంట్ కానీ ఇవన్నీ ఉంటాయి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో వాటిని అధ్యయనం చేసినప్పుడు క్లౌడ్ మూమెంటు, విండ్ మూమెంట్ ఇవన్నీ అధ్యయనం చేసినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళకి, ఎక్కడ వర్షం పడుతుంది, ఎక్కడ ఎండ కొడుతుంది, ఎట్లుంటుంది. రిస్ట్రిక్ట్ చేస్తున్నదని చెప్పి ఆ బాలాజీ ఒక ట్వీట్ చేసిండు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఒకసారి ఆయన దీని మీద ట్వీట్ చేసిండు, పేపర్లో కూడా కథనాలు వచ్చినాయి. అంటే ఇట్లా డేటాని యాక్సెస్ చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన డేటా, అది ప్రజల సొమ్ముతో నడుస్తున్నది ఐఎండి. వేలు లక్షల జీతాలు తీసుకుంటున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళు. వాళ్ళు పైసాకు పనికిరాని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇతను రూపాయి తీసుకోకుండా కొన్ని కోట్ల విలువైన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. అయినా కూడా ఆయనను రిస్ట్రిక్ట్ చేయాలని, ఆయనకు ఈ డేటా యాక్సెస్ లేకుండా చేస్తున్నారు. అంటే ఎంత దారుణం ఇది. కనీసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్నా చొరవ తీసుకొని ఆయనకి ఏమైనా వనరులు ఏర్పాటు చేసి ఆయనకు ఒక అవకాశాలు కల్పించి చేస్తే ఇంకా బెటర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో చిన్న వర్షం పడ్డా ఎట్లుంటుందో పరిస్థితి మనకు తెలుసు. నిన్న గంట సేపు వర్షం గట్టిగా దంచి కొడితే ఎక్కడికక్కడ మునిగిపోయింది హైదరాబాద్ రోడ్ల మీద. ప్రజలకు
ఈ ఇబ్బందులు రాకుండా చూడడానికి చాలా ఉపయోగపడుతుంది డేటా అంతా కూడా. కానీ దాన్ని యాక్సెస్ లేకుండా ఐఎండీ వాళ్ళు అడ్డుకోవడం ఇది దారుణం. అంటే ఆయనకు ఉన్న సోర్స్‌లలో ఇదొక సోర్స్ అంట అంతే. ఆయన వివిధ వెబ్‌సైట్‌లకి వాటికి డబ్బులు కట్టి రాడార్‌లకు వాటికి డబ్బులు కట్టి వాటి నుంచి డేటా తీసుకొని అనాలిసిస్ చేసి మనకిస్తా ఉన్నాడు. కానీ ఆయనకొచ్చేదేం లేదు. ఆయనకేం రూపాయి రాదు దీనివల్ల. ఏదో ట్విట్టర్‌లో పెడతా ఉన్నాడు. ఆయనకు వెదర్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి చేస్తా ఉన్నాడు తప్పితే ఆయనకేదో లక్షల కోట్లేం వస్తలేవు దీనివల్ల. అయినా గూడా వీళ్ళు వెదర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు వాళ్ళ ఇనెఫిషియన్సీ బయటపడతదని, వాళ్ళ అసమర్థత, వాళ్ళ చేతగానితనం వెదర్ విషయంలో వాళ్ళ అంతా బయటపడతదని చెప్పి ఇట్లా అక్యురేట్‌గా ఇచ్చి ఆయనను అడ్డుకోవాలని చూడడం, ఆయన మీద పరోక్షంగా విమర్శలు చేయడం, ఇదంతా వీళ్ళు కూడా రాజకీయ నాయకుల లెక్క తయారైతా ఉన్నారు. అంటే ఒక మంచి చేసేటోన్ని మంచి చేయనీయకుండా అడ్డుకొని మీద బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. లేకపోతే ఇంత అక్యురేట్‌గా ఎప్పుడైనా మనకు వెదర్ డీటెయిల్స్ వచ్చినాయా? ఒక 3, 4 ఏళ్లుగా మనం చూస్తా ఉన్నాము. ఆయన పర్ఫెక్ట్ అక్యురేట్‌గా డేటా ఇస్తా ఉన్నాడు మనకి. రోజు రోజుకి ఇంకా అక్యురసీ పెరుగుతా ఉన్నది. ఎప్పుడన్నా మనం ఒక్కొక్కరు ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉన్న వాళ్ళని పోయి అడిగితే ఎప్పుడన్నా ఇంత అక్యురేట్‌గా అక్యురసీతోని వెదర్ డేటా వచ్చిందా? వెదర్ హెచ్చరికలు వచ్చినాయా అని అడిగితే అందరూ చెప్తారు. వాళ్ళు వర్షం కొడతదన్నాడు ఎండ కొడతది, ఎండ కొడతదన్నాడు వర్షం కొడతది. కానీ ఆ పరిస్థితి మార్చి పర్ఫెక్ట్‌గా డీటెయిల్స్ ఇస్తున్న ఆ బాలాజీ ఎవరైతే ఉన్నారో తెలంగాణ వెదర్ మెన్‌ని వీళ్ళు అడ్డుకొని పుల్లలు పెట్టి అడ్డు పుల్లలేసి ఇది చెప్పేది కూడా చెప్పకుండా చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళు చెయ్యరు, చేసేవని చేయనియ్యరు. ఇది భారత వాతావరణ శాఖ దుస్థితి, దుర్మార్గ పరిస్థితి. థాంక్ యూ.